అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవేంటి అనుకుంటున్నారా? ఇవేంటి కొత్తగా ఉన్నాయి, ఎప్పుడు చూడలేదు అనుకుంటున్నారా? ఇదేం లేదండి, మనం పనస తొనలు తెచ్చుకుంటాం. సో పనస తొనలు తెచ్చుకున్నప్పుడు దాని లోపల గింజలు వస్తాయి. మ్యాక్సిమం చాలామంది పడేస్తూ ఉంటారు. అలా పడేయకండి, దాన్ని చక్కగా ఉడకబెట్టేసుకోండి. ఉడకబెట్టేసుకున్నాక సన్నని పొట్టు లాంటిది వస్తుంది. ఆ పొట్టు మొత్తం తీసేయాలి. అప్పుడప్పుడు ఆ పొట్టు మనం తీయలేకపోతాం, కొంచెం బాగా అంటుకుపోయి ఉంటుంది. నో ప్రాబ్లమ్, మ్యాక్సిమం తీయగలిగినంత తీసేసేయండి. కొంచెం ఉండిపోతే పర్వాలేదు, ఎప్పుడైనా మనం తినేటప్పుడు అదే వచ్చేస్తూ ఉంటుంది. బట్ చాలా చాలా హెల్దీ. దీంట్లో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి, అలాగే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో మనకి కావాల్సినవి ఏవేవి కావాలో అన్నీ ఇందులో ఉంటాయి. సో అందుకని తప్పకుండా ఎప్పుడైనా తెచ్చుకుంటే మాత్రం మీ ఇంట్లో ఎప్పుడైనా తెచ్చుకున్నా, మీ ఇంట్లో ఉన్న పనస తొనలు ఉన్నా ఆ గింజలు మాత్రం పడేయకండి. చక్కగా కడిగేసుకుని స్టోర్ చేసేసుకుని నెక్స్ట్ డే మీరు ఎప్పుడైనా కుక్కర్ పెట్టినప్పుడు అవి ఉడకబెట్టడానికి పెట్టేసేయండి. ఇప్పుడు అన్నీ నేను మీకు చెప్పేశాను. ఇప్పుడు లైన్గా మీకు చెప్పేస్తాను. కరివేపాకు వేసేసుకోండి. నేను ఉడకబెట్టేసుకున్నాను, చక్కగా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకున్నాను. అలాగే కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసేసుకోండి. అలాగే కొంచెం నాది క్వాంటిటీ తక్కువ కాబట్టి మాకు రుచికి తగినంత మేము వేసుకుంటున్నాం, ఎక్కువ వేసుకోవట్లేదు. మీకు ఎక్కువ గింజలు ఉన్నాయనుకోండి, కొంచెం ఎక్కువ వేసుకుంటారు. కారం నేను ఒక హాఫ్ పచ్చిమిరపకాయ వేసాను అంతే. జీలకర్ర మాత్రం ఎక్కువ వేసాను, చూసారు కదా. జీలకర్ర వేసాను, పచ్చిమిరపకాయలు వేసాను, అందులో ఈ ఉడకబెట్టినవి వేసేసాను. అంతేనండి, అయిపోయింది. చక్కగా ఇలా వేయించేసుకోవాలి. 2 మినిట్స్ ఉన్నాక బంద్ చేసేయడమే, ఇంకేం వేయక్కర్లేదు. ఈ కరివేపాకు మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అంతే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలో నంచుకుని తినచ్చు, సాంబార్, రసం, పప్పు ఇలాంటి వాటిల్లో కూడా నంచుకుని తినచ్చు, లేదా కప్లో వేసుకుని ఉట్టిని కూడా తినచ్చు. సో ఈ మాట మాత్రం కంపల్సరీ, మీకు ఎక్కడైనా పనస గింజలు ఉంటే మాత్రం దాచేసుకోండి, చక్కగా ఉడకబెట్టుకోండి, ఇలా చేసేసుకోండి. నేను చెప్పాను కదా, సో ఈజీగా చేసేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, ఎందుకంటే చాలా ప్రోటీన్ ఉన్నది. సో ప్రోటీన్ ఎక్కువ ఉన్నది, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నది, అలాగే ఫైబర్ ఉన్నది. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. బాయ్ అండి.